అది అన్నమయ్య జిల్లా లక్కడిపల్లి మండలం పందిళ్ళపల్లి పోస్ట్ అండ్ విలేజ్ సార్. మాది 4 ఎకరాల 10 సెంట్లు ల్యాండ్ ఉంది సార్, పట్టా భూమి సార్. దీనిపైన 2022లో మా గ్రామానికి చెందిన ఆర్ రాజేందర్ రెడ్డి దానిపైన కన్నుపడింది సార్. దాన్ని కబ్జా చేసినాడు సార్, పూర్తిగా కబ్జా చేసి దాంట్లో దారులు లేకుండా క్లోజ్ చేసినాడు సార్. అప్పట్లో 2022 ఆగస్టు నెల 19వ తేదీన మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్ నారా చంద్రబాబు నాయుడు సార్ కలిసాం సార్. ఆ రోజు పెద్ద మనసుతో నారా చంద్రబాబు నాయుడు సార్ ప్రెస్ మీట్ పెట్టి నా భూమిని కాపాడాడు సార్. వెంటనే రాజేందర్ రెడ్డి నా భూమిని వదిలేశాడు సార్. ఈ మధ్య కాలంలో 6 నెలల కిందట తెలుగుదేశం పార్టీలో చేరినాడు సార్ ఆర్ రాజేందర్ రెడ్డి. చేరి మళ్ళీ మొదటికే ఈ పరిస్థితి వచ్చింది సార్. మళ్ళీ భూమిని రాయించమంటాడు. ఇప్పుడు అలా కాదు, డబ్బులు ఇస్తాను 4-5 లక్షలు మొత్తం భూమిని 4 ఎకరాల 10 సెంట్లు రాయిచ్చే అన్నాడు సార్. నేను రాయించను, నాకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఈ భూమి రాయిచ్చేస్తే మేము రోడ్డు పైన పడతాం, ఆ భూమిని అయితే ఇవ్వనన్నాను సార్. అప్పుడు తర్వాత మండిపల్లి రాంప్రసాద్ పిలిపించాడు సార్. నన్ను పిలిపించి ఆ రాజేంద్ర రెడ్డి అనేవాడు అతను పంతం నెగ్గించుకునే దానికి వచ్చినాడు, ఆ పొలం అతనికి రిజిస్ట్రేషన్ చేయించేపు, నీకు మళ్ళీ తర్వాత ఎంత ఉంది నీకు అమౌంట్ ఇస్తాను, 5 లక్షలు 10 లక్షలు అన్నాడు సార్. ఒక మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఆ విధంగా ఆ మాట చెప్పచ్చును సార్. నేను నా చిన్న వయసు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు సార్. ఎప్పటికీ నా ఇంటి పైన తెలుగుదేశం జెండానే ఉంటాను సార్. ఆ పొలం ఇలేదని ఇప్పుడు మా మీద దాడి చేయించాడు సార్. ఈ పిల్లాడికి కంటి పైన కొట్టారు సార్, ఇక్కడ గాయం సార్. ఈ విషయం కొరకై ఆ భూమి ఏముందన్న నా మీద మండిపల్లి రాంప్రసాద్ రౌడీ షీటర్ కట్టించాడు సార్. రౌడీ షీటర్ కట్టించి అప్పుడు ఎస్పీ, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగులి నన్ను పిలిపించి, అరే నువ్వు మండిపల్లి రాంప్రసాద్ కంటే పోటీ కానివే, అప్పుడేదో నువ్వు గతి లేక చంద్రబాబు దగ్గరికి వెళ్ళావు, వాళ్ళ పెద్దవాళ్ళు మీలాంటి చెత్తనా కొడుకుల్ని ఎలా చూస్తారు అన్నాడు సార్. ఒక ఎస్పీ ఆ విధంగా అనొచ్చు సార్. 4 పిల్లలు ఉన్నారు, నా మీద అలాంటివి ఏం పెట్టద్దు సార్ అంటే, ఆ పొలం నువ్వు ఆయన చెప్పింది చేయిపో, చేస్తే నీ మీద రౌడీ షీటర్ ఇచ్చేస్తాను, నీ మీద ఎటువంటి కేసులు లేకుండా చేస్తాను అన్నాడు సార్. మళ్ళీ తర్వాత ఆయన ఎస్పీ ఉండి ఇప్పుడు మా లక్కడిపల్లి ఎస్ఐ కృష్ణరాజు నాయక్ అప్పచెప్పాడు సార్ సిఐకి. అతనేం చేస్తాడు, రోజు వచ్చి ఏదో ఒకటి ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ రాసుకుని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు చేస్తాను సార్. ఆ పొలం అతను రాజేంద్ర రెడ్డికి ఇచ్చేసేయండి, అప్పుడు మళ్ళీ రాంప్రసాద్ మీకు ఎంతో కొంత ఇస్తాడు, అది తీసుకుని ఎక్కడికెళ్ళి బతకమంటున్నాడు సార్. ఇప్పుడు ఇంత జరిగాక ఈ పొలం గురించి 2002 అంటే ఇప్పటికి దగ్గర 4 సంవత్సరాలు సార్. నేను ముందు మాదిరిగా పోరాడే శక్తి నా దగ్గర లేదు. అది ఎంత అయితే అదంతా ఈ మండిపల్లి రాంప్రసాద్ మా దగ్గర కొనుగోలు చేసుకొని అతనికి ఆర్ రాజేంద్ర రెడ్డి రాయి చేసేమని చెప్పండి సార్. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను సార్, పక్క రాష్ట్రంలో వెళ్ళి బతుకుంటాను సార్. నేను ఈ ఆంధ్రప్రదేశ్ లో అంత చెత్త రాజకీయాలు ఎక్కడ లేవు సార్. నేను సార్ కూలి పని చేసుకునేవాను సార్. నా భూమి పైన పంతం వేసే వాళ్ళకు ఇప్పుడు దగ్గర లేని మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు సంపాదించాడు. ఎంతనే సంపాదించుకుని నాకు సంబంధం లేదు. కానీ నాది ఎంత సార్ చెత్త, ఒక చేస్తే మహా అంటే 80 లక్షలు 90 లక్షలు చేస్తుంది, కనీసం లేదు 40 లక్షలు చేస్తుంది. అలాంటిది నా పేదవాని మీద నా మీద పడ్డాడు సార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇంకో విషయం, ఆయనకు అహంకారం ఎక్కువ ఉంది సార్. ఫస్ట్ వచ్చి రాగానే ఆయన సతీమణి హరితమ్మ గారు ఏమన్నారు, ఒక పోలీస్ ఆఫీసర్ ని బెదిరించారు. అయ్యా నీకు వైసీపీ ప్రభుత్వం ఏమన్నా జీతం ఇస్తుందా, ఎవరు ఇస్తారు, కన్వాయ్ స్టార్ట్ చేయని ఒక సిఐని బెదిరించింది. అంటే ఆయన ఒక ఎమ్మెల్యేనా లేకపోతే ఒక రాజకీయ పదవిలో ఉందా, లేదా దేనికైనా సభ్యత్వం ఉందా, వాళ్ళకు మేనేజ్ లేదు సార్. ఇప్పుడు ఇంకో విషయం, అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ఒక జిల్లా కేంద్రం లేకుండా చేశాడు. ఎందుకంటే ఈయన చేసిన అవినీతి వల్ల సార్. ఇప్పుడు ఒకసారి ఒక రాజంపేట వాసులు వచ్చారు సార్, ఒక భార్య భర్త పిల్లలు 2 మొత్తం 4 వచ్చారు. వచ్చి అడిగారు, సార్ మీ కొత్తగా లారీ కొనుక్కున్నాము, కాళహస్తిలో సుబాబులు కొయ్య లోడుతో వెళ్తుంది, సారాపాకాకి వెళ్తుంది సార్, భద్రాచలము సార్, ఆర్టీఓ పట్టుకున్నట్టు ఫోన్ చేసి ఇడిపించాను సార్, మీకు పుణ్యం ఉంటుంది మాకు ఇడిపించండి సార్ అని చెప్పి భార్య భర్తలు వచ్చి రాజంపేట వాసులు అడిగారు సార్. అడిగితే ఆయన ఏమన్నాడంటే, అమ్మ లోపలికి వెళ్ళి మా తమ్ముడితో మాట్లాడండి లక్ష్మీప్రసాద్ రెడ్డితో అన్నాడు. అంటే నేను కూడా అక్కడ ఉన్నాను సార్, అప్పుడు ఈ పొలం గురించే. అంటే నాకు ఫస్ట్ అంటే ఆయన ఏమన్నాడంటే, మా తమ్ముడు ఉండాలి వెళ్ళి కలవండి అన్నాడు సార్. వెళ్తే ఆయన ఏమన్నాడు, నాకు వీళ్ళు మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు సార్, మీ తమ్ముడు డబ్బులు అడుగుతున్నాడు సార్, మా దగ్గర అంత స్తోమత లేదు, ఇండ్లు కూడా SBIలో లోన్ పెట్టాం సార్, అది కూడా మొత్తం అప్పులు చేసి పెట్టాం సార్, మీ ఇవ్వలేం సార్ అంటే, నేను కూడా ఊరికి రాలేదు కొన్ని ఎంత 500 కోట్లు ఖర్చు పెట్టి ఈ టికెట్ కొనుక్కుంటా అంటాడు సార్. ఆ విధంగా అంటాడు సార్. తర్వాత ఏం చేస్తారంటే ఆ మెల్లో గొలుసు సార్, ఏమంటారు ఆ గొలుసు తాలిబొట్టు, ఆ గొలుసు ఇచ్చేసారు సార్ వాళ్ళకి. మళ్ళీ తర్వాత రాంప్రసాద్ రెడ్డి అడిగారు, సార్ ఆమె వచ్చి అడిగింది సార్, దాంట్లో నా తాలిబొట్టు ఉంది సార్, నా భర్త కట్టింది, నా తాలిబొట్టు అని ఇప్పించాడు సార్, గొలుసు పోతే పోనీ అని చెప్తే అప్పుడు చెప్పుకాలు తన్ని పంపించాడు సార్.
రాజంపేట వాసిని అలా చేయించినాం సార్. వాళ్ళు ఏమో ఇప్పుడు రైల్వే కోడూరు వాసులు, రాజంపేట వాసులు ఈయన చేసే మూర్ఖత్వం వల్ల విడిపోయారు తప్ప లేకపోతే అన్నమయ్య జిల్లా విడిపోదు కదా సార్. ఇప్పుడు చీటి మాటకి ఏమంటాడో నాకు ముందే తెలుసు విడిపోతానని, అందుకే నాకు మంత్రపతి వచ్చింది అంటాడు సార్ ఆయన. ఆ విధంగా అనొచ్చు సార్. ఇప్పుడు చంద్రబాబు సార్ అవినీతి పరుడు కాదు సార్, విజనరీ నాయకుడు. నాకు ఒక సామాన్య పేదవాణి అయినా కూడా నా చీర తీసుకొని దగ్గర తీసుకొని నన్ను కాపాడినాడు సార్. నాకు ల్యాండ్ ఇప్పించాడు. సేమ్ అయితేనే సేమ్ నుంచి కాల్ వచ్చింది సార్. పిలిపించి ఈ పిల్లాడికి, చిన్న పిల్లాడి తర్వాత ఒక 6 నెలల తర్వాత ఉండి, అరే నాకు తెలియకుండా నువ్వు 2 లక్షల రూపాయలు ఎందుకు తెచ్చుకున్నావురా, డబ్బులు నాకు ఇచ్చాడు సార్. నీ ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ నేనెక్కడ సీఎం ని రాయచోట్లో, ఆ డబ్బులు ఇస్తే నీకు ఏదో ఒకటి పదవి ఇస్తాను, నాకు ఏ పదవి వద్దు, నీ డబ్బులు నువ్వు తీసుకున్నాడు సార్. ఆ డబ్బులతోనే అది ఎప్పుడు చంద్రబాబు సార్ ఇచ్చిన తర్వాత 6 నెలలు కడగాడు సార్. ఆయన ఈ చంద్రబాబు సార్ ఇచ్చిన డబ్బులతో 2 లక్షలు కాపాడిన భూమి దగ్గర ఎలక్ట్రికల్ బోర్ వేశాను సార్. ఆయన పెద్ద మనసు తీయడం వల్ల 2.5 నుంచి వాటర్ ఎప్పుడు వస్తాయి సార్. ఇప్పుడు కోస్తాంధ్రలో ఏ విధంగా పంటలు వస్తాయి, ఆ రాయలసీమలో నా పొలం దగ్గర నా పొలం 3 పంటలు పండుతావు సార్. అంత స్వచ్ఛమైన భూమి సార్. నేను బీసీఏ సార్, వడ్డీ కులానికి చెందిన వాడిని. వీళ్ళు రెడ్డి గారి మధ్యలో నా పొలం ఉంది సార్. నా మీద కన్నేశారు, నా లేనిపోయిన దాడులు చేపిస్తాను. ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి, మౌర్యారెడ్డి, వాళ్ళ భార్య హరితమ్మ, లక్కడిపల్లె ఇన్ఛార్జ్ మదన్ మోహన్ వల్ల నాకు ప్రాణహాని ఉంది సార్. ప్రాణహాని పూర్తిగా టోటల్ వలసదారులు ఎంతమంది ఉంటే అంతమంది మీద నాకు ప్రాణహాని ఉంది సార్. నాకేమొద్దు సార్, ఆ పొలం వద్దు, ఏమొద్దు, నాకు పోరాడే శక్తి లేదు. ఆ పొలం వాళ్ళకే అమ్మేస్తాను సార్. అది ఎవరు చంద్రబాబు నాయుడు సార్ సమక్షంలో జరగాలి సార్. జరగకపోతే మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్ దగ్గర పైసలు తీసుకుని తెస్తాం సార్ మేమందరం భార్య పిల్లలు. ఆ మార్గం తప్ప రెండో మార్గం లేదు సార్. మాకైతే న్యాయం కావాలి సార్. దీంట్లో నాకేం తప్పు, నాకు ఏ శిక్ష చేసినా పర్వాలేదు. వీళ్ళు చీటింగ్ మాటకి వేరే సార్. చిన్న పిల్లల పైన ప్రతాప్ మీద సార్. ఇప్పుడు ఈ పిల్లాడు చనిపోయింది ఎవరు సార్ దీనికి సార్? ఇది ఏం చేయాలి సార్? మీరే చెప్పండి సార్, ఏం చేయాలి సార్? నేను ఈ విధంగా జరిగితే నాకు న్యాయం చేయండి సార్. నాకు చేయాల్సింది సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్, మీరు ఆ రోజు నాకు మాట ఇచ్చారు, మీరు పెద్ద మనసు, కానీ మీరు కాపాడిన తర్వాత నిన్ను మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్తాను ఎన్నో కేసులు పెట్టినారు సార్. నా మీద ఎన్ని పెట్టినా కూడా, ఎన్నిసార్లు వచ్చినా కూడా మీరు ఏమన్నా, నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు సార్. ఎంత వరకు ధైర్యం సార్? లేని పోను కేసులు పెట్టారు. కేసులు పెడితే అప్పుడు మాజీ సిఐ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సార్ గారికి లేఖ రాశాను సార్. రాస్తే ఒక 3 నెలల తర్వాత వాళ్ళ నుంచి రిప్లై వస్తుంది సార్. వస్తానే నా మీద కొద్దిగా నిఘా పెట్టి నా మీద కేసులు లేకుండా చేశారు సార్. అయినా కుదరలేదు సార్. మళ్ళీ తర్వాత నా మీద ఏదో ఒకటి చేయాలని చెప్పి నన్ను, నా భార్య పిల్లల్ని కొట్టించి ఊర్లో మొత్తం చుట్టుపక్కల మా ఊర్లో అందరి దగ్గర సాక్ష్యం చెప్పించి నా మీద కేసు కట్టారు సార్, నా మీద, నా భార్య మీద. అప్పుడు నాకు ఎటువంటి దిక్కు దోసిన పరిస్థితుల్లో ఒక అర్జీ పెట్టుకొని పొద్దున్న లగ్గిడిపల్లి కోర్టు జడ్జి ముందర వెళ్ళాను సార్. వెళ్ళి అడిగి ఈ విధంగా చెప్పాను, ఈ విధంగా అక్రమంగా కేసు కట్టారు మేడం, మమ్మల్ని కొట్టారు, మాకు న్యాయం చేయండి మేడం అని చెప్తే, అప్పుడు ఆ పెద్ద మనసులో జడ్జి మేడం వారు విచారించి మాకు ఎటువంటి కేసు లేకుండా కొట్టించేశారు సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్, మీరు నాకు దేవుడు. నాకు 2022 ఆగస్టు నెల 19వ తేదీ మాకు ప్రాణభిక్ష పెట్టారు కాబట్టి ఇప్పుడు నాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. నేను దాంట్లో ముద్దాయి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సార్. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వల్ల నాకు, నా భార్య పిల్లలకు ప్రాణహాని ఉంది. నాకు తక్షణమే న్యాయం చేయాలి సార్. చేయకపోతే విత్ ఇన్ 24 hours లో పార్టీ ఆఫీస్ దగ్గర నా భార్య పిల్లలు పాయిజన్ తీసుకుని మొత్తం చనిపోతాం సార్. పెద్ద మనసు నాకు న్యాయం చేయండి సార్.